నీకు గొప్ప శుభవార్త ఏంటిదంటే సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటిదనంటే, నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తాను అని యెషయా గ్రంథం 49:25 చివరి భాగంలో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఆమేన్. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తానంటే మనుషుల కోసం కాదు బిడ్డలారా, మనుషుల వెనకాల నుండి నడిపిస్తున్న సాతాను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, రోగమే కావచ్చు, సమస్యలే కావచ్చు, నిందలే కావచ్చు, వ్యతిరేకతలే కావచ్చు, ఇంక ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పిల్లలను నేనే రక్షించదును. ఆమేన్ కదా. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ పిల్లల విషయమే నీకు చాలా చింత ఉందేమో, నీ పిల్లలు నీకు చెడ్డ సాక్ష్యం తీసుకొస్తున్నారేమో, నీ పిల్లలకు నువ్వు ఎంత బుద్ధి చెప్పినా వారు చెడు మార్గంలో నడుస్తున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీ పిల్లలను నేను రక్షిస్తాను. ఆమేన్. నీకు నీ పిల్లలకు వ్యతిరేకంగా ఉండే ప్రతి ఒక్క వ్యతిరేకతలన్నింటినీ దేవుడు తొలగిస్తాను అని ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నావు. రోగమే కానీ, సమస్యలే కానీ, ఏ రోగాలు ఏ సమస్యలున్నా దేవుడు విడిపిస్తాను అంటున్నాడు. దేవుని కృపనికి తోడు నడిపించుగాక.